దేవుని వాక్యంలో గమనిస్తానంటే షమ్గార్ దగ్గర నుంచి నేర్చుకోగలిగింది, నువ్వు ఎక్కడున్నావో అక్కడ ప్రారంభించు. రెండోదిగా షమ్గార్ దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగింది, నీ దగ్గర ఏముందో అది వాడు. ఏంటది? నీ దగ్గర ఏముందో అది వాడు. ఎప్పుడు చెప్తూ ఉంటా, మరలా చెప్తున్నాను, నీ దగ్గర లేని దాని గురించి దేవుడు నేను లెక్క అడగడు. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాని గురించి లెక్క అడుగుతాడు. అర్థమైందా అండి? గాడ్ ఈజ్ నెవర్ గోనా ఆస్క్ యూ అబౌట్ థింగ్స్ దట్ హీ డిడ్ంట్ గివ్ యూ. నీకు ఇవ్వనిది, నీ దగ్గర లేని దాని గురించి దేవుడు అడగడం. నీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో అదే నిన్ను లెక్క అడుగుతాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన దానిని నువ్వు వాడుతున్నావా? వారందరూ అయ్యి వాడుతున్నారండి, వాళ్ళకి అందరికీ అయ్యి ఉన్నాయండి, వాళ్ళందరికీ అయ్యి వచ్చండి. నాకు ఏమి రాదు, నా దగ్గర ఏమి లేదు అనొద్దు. కనీసం ఎంత ఇస్తాడంత తలాంత దేవుడు? ఒకటి. డోంట్ టెల్ మీ యు డోంట్ హావ్ ఎనీథింగ్. రోడ్డు మీద ఏమి లేని వ్యక్తి కూర్చొని ఉన్నావా? రోడ్డు మీద ఏమి లేని వ్యక్తి కూర్చున్న వ్యక్తిలో కూడా తలాంతులు ఉన్నాయి. జస్ట్ దట్ యు డోంట్ యూజ్. బట్ దెన్ ఈరోజు నీ జీవితంలో నా దగ్గర ఏమి లేదు అని కాంప్రమైజ్ చేసుకుంటున్నావు అంటే, దేవుడు చాలా జాగ్రత్తగా గమనించండి, స్ట్రిక్ట్గా దేవుడు లెక్క అడుగుతాడు, రఫ్గా దేవుడు లెక్క అడుగుతాడు. ఎందుకంటే ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన అన్నీ మనకి ఏది కావాలో అది ఇచ్చాడు అంతే. నీ దగ్గర ఉన్నవి, నీ దగ్గర నువ్వు వాడినవి, నీకు ఏదైతే అనుభూతి ఉందో, నీకు ఏదైతే తెలుసో, ఏదైతే చేయగలుగుతావో ఆ రీతిగా దేవుని మహిమపరచు. దాని ద్వారానే దేవుడు తన చిత్తాన్ని నీ జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాడు.